సరే, ఎక్కువగా కీమో విషయంలో చాలా మంది పేషెంట్స్ భయపడుతూ ఉంటారు. తర్వాత కీమో తీసుకున్న తర్వాత వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల భయపడి చాలా మంది ట్రీట్మెంట్కి తప్పించుకుంటూ ఉంటారు. అటువంటి వారికి ఏంటి సార్ ప్రత్యామ్నాయం? అంటే ప్రతి క్యాన్సర్ కూడా కీమోయేనా రెమెడీ? ఎట్లా అంటారు సార్? అంటే అండి, కీమోథెరపీ అన్నది ఒక ఆయుధం. అంటే క్యాన్సర్ సెల్కి ఉండే కణాన్ని చంపడానికి యూజ్ చేసే ఆయుధం లాంటిది. అంటే ప్రతి పేషెంట్కి క్యాన్సర్తో సఫర్ అయిన వాళ్ళకి కీమోథెరపీ ఇవ్వాలా అంటే, అంటే పాత రోజుల్లో జరిగేది ఇప్పుడు జరిగేది మీరు ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, పాత రోజుల్లో మనకి క్యాన్సర్కి మల్టీ స్పెషాలిటీ అంటే 3 డాక్టర్స్ ఉంటాం క్యాన్సర్ని ట్రీట్ చేయడానికి. ఒకటి క్యాన్సర్కి ఆపరేషన్ చేసే డాక్టర్ గారు, 2 క్యాన్సర్కి మందులు ఇచ్చే డాక్టర్ గారిని మెడికల్ ఆంకాలజిస్ట్ అంటారు, రేడియేషన్ పెట్టే డాక్టర్ని రేడియేషన్ ఆంకాలజిస్ట్. పాత రోజుల్లో 3 ఉండేవారు కాదు, ఎవరో ఒకరే ఉండేవారు. సపోజ్ నా దగ్గరికి వస్తే నేనే ఆపరేషన్ చేసి అయిపోయిందమ్మా అని వెళ్ళిపోయేవారు. లాస్ట్ 40 yearsలో చాలా రీసెర్చ్ జరిగింది క్యాన్సర్లో. దాంట్లో తెలిసింది ఏంటంటే, ఎవరైతే మల్టీ మొడాలిటీ అంటే 3 కలిసి ట్రీట్మెంట్ చేసిన పేషెంట్కి మంచి రిజల్ట్స్ వచ్చాయి. మీకు అర్థమైందండి? ఓకే. ఇంకొకటి ఏంటంటే, సపోజ్ ఒక ఆవిడ రొమ్ము క్యాన్సర్ తోటి వచ్చారు అనుకోండి, ఆవిడ 2వ స్టేజ్లో ఉందనుకోండి. పాత రోజుల్లో ఏం చేసేవారు? ఓన్లీ ఆపరేషన్ చేసి పంపించేవారు. ఇప్పుడు అదే పేషెంట్కి కీమోథెరపీ ఇచ్చి రేడియేషన్ ఇస్తే, పాత రోజుల్లో 1-2 సంవత్సరాలు బతికేవాళ్ళు ఈరోజు 5 సంవత్సరాలు బతుకుతున్నారు. అంటే అర్థం ఏంటి? కీమోథెరపీ ఇవ్వటం వల్ల పేషెంట్కి ఆర్ క్యాన్సర్ బారిన పర్సన్కి మనం తగ్గించే అవకాశాలు, రెండోది క్యూర్ చేసే అవకాశాలు ఉన్నాయి. అందు గురించే వాడుతున్నాం. అంటే ప్రతి పేషెంట్కి అవసరం అంటే అవసరమైన చోట డెఫినెట్గా మనం తీసుకోవాలి. ఇప్పుడు కీమోథెరపీ మీరు అడిగారు, చాలా ఏంటవి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, వాటి వల్లనే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాటి వల్లనే వాళ్ళు ట్రీట్మెంట్కి రావట్లేదని. నిజమే అండి. క్యాన్సర్ కీమోథెరపీ అన్నది క్యాన్సర్ సెల్ మీదే కాకుండా నార్మల్ సెల్ మీద కూడా ఎఫెక్ట్ ఉండటం ఉంటుంది. కీమోథెరపీ రిలేటెడ్ రియాక్షన్స్ వస్తాయి. అది ఇన్ఎవిటబుల్ అండి, మనం దాన్ని మార్చలేము. కానీ ఇంత డ్యామేజ్ జరుగుతోంది, ఇంత అడ్వాంటేజ్ ఉంది, ఇంత డ్యామేజ్ జరుగుతుందని చెప్పి లాస్ట్ 15 నుంచి 20 సంవత్సరాల్లో కీమోథెరపీ చాలా మార్పు వచ్చింది. అంటే మీరు వినే ఉండుంటారు, ఇప్పుడు టార్గెటెడ్ థెరపీ, ఇమ్యునోథెరపీ, మోనోక్లోనల్ యాంటీబాడీస్ అని, టీ సెల్ థెరపీస్ అని కొత్తగా వస్తున్నాయి. అంటే నేను చెప్పిన మాటలన్నీ ఇవి అంటే టార్గెటెడ్, అంటే మిగతా సెల్స్ ని పాడు చేయకుండా ఏదైతే క్యాన్సర్ బారిన పడిందో దాన్ని టార్గెట్ చేయడం చేస్తున్నాం. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతున్నాయి. నేను అనుకోవడం అదర్ 5 to 10 yearsలో ఏదైతే ఈ టాక్సిక్ అంటే కీమోథెరపీ వలన ఈ కాంప్లికేషన్స్, టాక్సిసిటీ వలన వచ్చేవి మెల్లగా డెఫినెట్గా పోతాయి another 5 to 10 yearsలో. సార్, ఇప్పుడు మీరు సర్జికల్ ఆంకాలజిస్ట్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అట్ ద సేమ్ టైం మీరు రోబోటిక్ సర్జన్ కూడా పూర్తి చేస్తున్నారు. క్యాన్సర్లో ఇది ఏమన్నా అంటే ఈ రోబోటిక్ సర్జరీస్ కూడా ఉపయోగపడుతుందంటారా? ఓకే అండి. అంటే మామూలుగా సర్జరీ అన్నది ఈరోజు వచ్చింది కాదు, ఇది కొన్ని వందల సంవత్సరాల్లో డెవలప్ అయింది. అంటే పాత రోజుల్లో ఒక మనిషికి ఆపరేషన్ చేయాలంటే 10 మంది చెయ్య కాలు పట్టుకుని కోసి వాడికి నొప్పి ఉందా, ఏమవుతుంది, ఏంటి అని చూసుకుంటే చేసే రోజుల నుంచి ఈరోజు మనం చాలా సేఫ్గా హాస్పిటల్కి వెళ్ళి ఏ ఇబ్బంది పడకుండా, ఏ బాధలు పడకుండా, నొప్పి తెలియకుండా బయటకు వెళ్తున్నాం. ఇది కూడా ఎవల్యూషన్. అంటే మంచి మత్తు ఇచ్చే పదార్థాలు, తర్వాత ఇచ్చే డాక్టర్స్ నైపుణ్యం పెరిగింది. అలాగే
మనం వాడే పనిముట్లలో మార్పులు వచ్చి ఈరోజు చాలా సులభంగా ఆపరేషన్ చేయటం జరుగుతుంది. సులభం అని కాదు, అతి క్లిష్టమైన జబ్బును కూడా అతి క్లిష్టమైన ఆపరేషన్ కూడా ఈరోజు చాలా సింపుల్గా ఈజీగా చేస్తున్నాం. చేయటానికి కారణం ఏంటి? అడ్వాన్స్మెంట్స్. అంటే టెక్నిక్స్ మారుతున్నాయి, ఇన్స్ట్రుమెంటేషన్ మారుతుంది. జస్ట్ లైక్ మీ కెమెరాలా ఈరోజు ఇంత టెక్నాలజీ పెరిగి ఇదంతా ఎందుకు? ప్రొసీజర్ మంచిగా పోవాలి, పేషెంట్కి బెనిఫిట్ ఉండాలి. అంటే ఏ బెనిఫిట్? తనకి నొప్పి ఉండకూడదు, తక్కువ రక్తం పోవాలి, ఆపరేషన్ మనం చేసే విధానం కన్నా బెటర్గా ఉండాలి, తర్వాత తను తొందరగా కోలుకోవాలి, తొందరగా వాడు చేసుకునే పనికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇంతకుముందు ఏం చేసేవారు? ఓపెన్ సర్జరీ చేసేవాడు. తర్వాత ఏమైంది? లాప్రోస్కోపిక్ సర్జరీ వచ్చింది. లాస్ట్ 15-20 years లాప్రోస్కోపిక్ సర్జరీ వచ్చింది. లాప్రోస్కోపిక్ సర్జరీ ఏముంది? ఓపెన్ చేసి పట్టుకోసి లేకపోతే క్యావిటీలోకి వెళ్ళి ఏదైతే మనం చేయాలో, ఏదైతే ఆపరేషన్ అన్నది ముగించుకొని బయటకు రావటం. లాప్రోస్కోపీ ద్వారా చిన్న చిన్న కన్నాలు పెట్టి బయటకు వచ్చాం. మరి ఇప్పుడు రోబోటిక్ సర్జరీ అంటే ఏంది? యాక్చువల్లీ రోబోటిక్ సర్జరీ అంటే నెక్స్ట్ లెవెల్. అంటే రోబోటిక్ సర్జరీకి లాప్రోస్కోపిక్ సర్జరీకి తేడా ఏంది అంటే, రోబోటిక్ సర్జరీకి లాప్రోస్కోపిక్ సర్జరీ ఉంది ప్రిసిషన్ అండి. ప్రిసిషన్ అంటే మీకు అంటే లాప్రోస్కోపిక్ సర్జరీలో సపోజ్ ఇది తీసుకెళ్ళి నేను ఇక్కడ పెట్టాలి అనుకోండి, ఓకే, మనం పెట్టే ఇన్స్ట్రుమెంట్ అలాగే పెడతాం. ఇదే మనం రోబోటిక్ సర్జరీలో మనం ప్రిసిషన్ అంటే కరెక్ట్గా ఏ మార్క్ దగ్గర ఎట్లా పెట్టాలి అన్నది పెట్టేసారు. ఇప్పుడు నేను పెడుతున్నప్పుడు చూడండి, ఇక్కడ ఏమవుతుంది? కొంచెం షేవర్ అవుతుంది. అది అట్లా ఉండదు. దెర్ ఇస్ నో షివర్. మీకు అర్థమైందండి? ఎగ్జాక్ట్గా ఏం చేయాలన్నది ప్రిసిషన్ ఉంది, పర్ఫెక్ట్. అంటే మానవుడి చేతిలో ఉన్న వణుకు కూడా అక్కడ ఉండదు. అంటే చేసే సర్జరీలో అండి మనం చేతితోటి చేసేదానికి, లాప్రోస్కోపిక్ చేసేదానికి, అసలు రోబోటిక్తో చేసేదానికి అసలు కంపేరబుల్ కాదు. ఇంకొకటి, లాప్రోస్కోపిక్గా ఓపెన్గా చేయలేనివి కూడా ఇక్కడ చేయటానికి. ఎందువల్ల అంటే అండి, ఒకటి ప్రిసిషన్, రెండు విజన్. విజన్ అన్నది 3D విజన్ ఉంటుంది. 3D విజన్. 3D అంటే మనకి కళ్ళకి ఎలా కనిపిస్తుందో అలాగే లోపల. ఇంకొకటి ఏంటంటే డెప్త్ పర్సెప్షన్ అంటాం. ఈ డెప్త్ పర్సెప్షన్ అన్నది మనకి ప్రిసైజ్, అంటే మనకి ఎంత దూరం ఉన్నామో, ఎంత దగ్గరలో ఉన్నాము. తర్వాత విజిబిలిటీ. మీకు ఆ విజిబిలిటీ ఎట్లా ఉంటుంది అంటే మ్యాగ్నిఫైడ్ ఉంటుంది. అంటే సూక్ష్మమైనది కూడా మనం ఇంకా గుర్తించగలుగుతాం. దాంట్లోని ఇది రోబోటిక్ సర్జరీ అసలు స్టార్ట్ అయింది క్యాన్సర్ సర్జరీ కోసం. ఎందుకు వలన అంటే అండి, క్యాన్సర్ సర్జరీ అన్నది నాట్ ఏ సింపుల్ సర్జరీ లైక్ అదర్ సర్జరీస్. ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ప్రిసిషన్ అవసరం. ఎందుకంటే మనం చేసే ఆపరేషన్లో మనం క్లియరెన్స్ అంటే క్యాన్సర్ని ఎంత బాగా మనం క్లియర్ చేయగలుగుతాం అన్నది రిజల్ట్ మీదే ఆధారపడి ఉంటుంది. సో రోబోటిక్ సర్జరీ అన్నది మన మెడికల్ ఫీల్డ్లో రావడానికి కారణమే క్యాన్సర్ సర్జరీ అని. అంటే ఈరోజు అని అనుకోవడం, ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ టైం సూర్య గ్లోబల్ హాస్పిటల్లో మీరు మాత్రమే ఉన్నారు. నేను స్టార్ట్ చేశాను. నా తర్వాత ఈ మధ్యనే రాజమండ్రి, విజయవాడ రావటం జరిగింది. ఈ రోజు వరకు మోర్ దెన్ 100 కేసెస్, లాస్ట్ 7.5 months మోర్ దెన్ 100 కేసెస్ చేయటం జరిగింది. రోబోటిక్ సర్జరీ ట్రీట్ చేస్తాము. I think that is the highest number అండి. Any new center which is done more than 100 cases. I am so happy and proud of it. సార్, క్యాన్సర్ అవేర్నెస్ డే సందర్భంగా మీరు ఎక్కువ మంది ప్రజలకి ఇచ్చేటువంటి మంచి సందేశం ఏంటంటే ఏం చెప్తారు సార్? అంటే నేను ఒకటే చెప్తాను, క్యాన్సర్ అన్నది భయపడకండి. క్యాన్సర్ని మనం అందరూ జయించవచ్చు. అది తొందరగా తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇంకోటి ఏంటంటే, ఈ ప్రయత్నంలో మనం చేయవలసింది ఏంటంటే, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. దేని వలన వస్తుంది, ఎందువలన వస్తుంది అన్నది మనం తెలుసుకోవాలి, అది అవాయిడ్ చేద్దాము. రెండు, రెగ్యులర్గా
చెకప్ చేయించుకుందాము. చెకప్ చేయించుకుంటే తొందరగా తెలిసే అవకాశాలు ఉంటాయి. ఎవరికైతే క్యాన్సర్ వస్తుందో భయపడద్దు. ఫస్ట్ పోయి ట్రీట్మెంట్ ఎంత తొందరగా స్టార్ట్ చేస్తారో అంత మంచి మనకు జరుగుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.